మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి ఫలితాల్లో గనక వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఆత్మీయమైన వ్యక్తులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, స్నేహితుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే మంచి ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నాయి. అంటే మంచి ఆలోచనలతో క్రియేటివ్గా థింక్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో ఆశించిన స్థాయిలో నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం, స్నేహ సంబంధాలు బాంధవ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, దూర ప్రాంతాల్లో చక్కటి అవకాశాలు లభ్యమవడం, ఆర్థిక పరంగా కావచ్చు, ఆలోచనల పరంగా కావచ్చు మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా గృహ వాతావరణాన్ని మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. గృహంలో సభ్యులతో కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో కావచ్చు కొంత శ్రద్ధ కూడా తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా స్థిరాస్తులు, వాహనాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? ఆశించిన ఫలితాల్లో ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ యొక్క దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో దూర ప్రయాణాలు, అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం, అంతేకాకుండా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ, విదేశీ విద్యా వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలలో అంటే మీ యొక్క తండ్రి గారికి సంబంధించిన ఆరోగ్య విషయం కావచ్చు, అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, మొదలైన ముఖ్యమైన విషయాల్లో కూడా వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా వీలైనంత వరకు సరళంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు.